హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను కొర్రల పెసరట్టు చేస్తున్నానండి. చూడండి 2 కప్స్ కొర్రలు తీసేసుకోండి. తర్వాత 2 కప్స్ పెసరపప్పండి. పెసలు లేదా పెసరపప్పు ఏదైనా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత రెండిటిని కలిపి ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేయండి. అవి కలిపి మొత్తం ఒక 3 టైమ్స్ మంచిగా వాష్ చేయండి. వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టండి. 8 అవర్స్ అయితే కంపల్సరీ నానాలండి. 8 అవర్స్ నానితేనే చాలా బావుంటాయి. మిల్లెట్స్ ఎంత నానితే అంత బావుంటాయండి. కాబట్టి 8 అవర్స్ కంపల్సరీ నానబెట్టండి. నానబెట్టుకున్న తర్వాత చూడండి ఇలా చూయించిన విధంగా వాష్ చేసుకొని మూత పెట్టేసి నానబెట్టేసేయండి. ఈవినింగ్ వరకు 8 అవర్స్ నానిన తర్వాత ఒకసారి మళ్ళీ వాష్ చేయండి. వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో తీసేసుకోండి. చూయించిన విధంగా ఇక పక్కన పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ అలాగా. నేను ఈవినింగ్ వేయాలి అనుకోని మార్నింగ్ నానబెట్టానండి. మీరు ఒకవేళ ఎర్లీ మార్నింగ్ నానబెట్టాలి అంటే మీరు నైట్ నానబెట్టిన తర్వాత మార్నింగ్ కడిగేసి మిక్సీ పట్టుకొని ఒక 2 మినిట్స్ అండి అప్పటికప్పుడు మనం వేసుకోవచ్చు. ఎప్పుడు వేసినా దోసలైతే సాఫ్ట్‌గా చాలా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీ టైంని బట్టి మీరు చేసుకోవచ్చు. చూడండి నేను ఇట్లా మిక్సీ పెట్టుకున్నాను మెత్తగా. పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ మీద పెనం పెట్టానండి. చూడండి సాఫ్ట్‌గా చింది పిండి కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి. స్టవ్ మీద పెనం పెట్టేసుకొని పెనం వేడయ్యాక హీట్ ఎక్కిందా చూసుకొని దోసలు వేసేసుకోండి. దోసలు అయితే చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. చూడండి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఎప్పుడు వేసుకున్నా చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి. మిల్లెట్స్‌తో కదా టేస్ట్ చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి చూయించిన విధంగా వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి తర్వాత సైడ్‌కి టర్న్ చేసుకొని ప్లేట్‌లో సర్వ్ చేసుకోండి. దొండకాయ చట్నీతో చాలా బాగుంటుందండి. పల్లీ చట్నీ, అల్లం చట్నీ ఏ చట్నీతో అయితే చాలా బాగుంటుందండి. నేనైతే దొండకాయ చట్నీ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.